ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివాదాస్పదంగా మారినాయా వ్యాఖ్యలు? ఆయనకు వ్యతిరేకంగా తెలంగాణలో రాజకీయాలు ప్రారంభం కాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా పవన్ కళ్యాణ్ పై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? వాళ్ళ మీద దాడి చేస్తుంది ఎవరు? పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏ మంత్రి, ఏ ఎమ్మెల్సీ, ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు? అసలు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏంటి? రాజకీయంగా ఏం స్టెప్ తీసుకోపోతున్నాడు? తెలంగాణ విషయం పట్ల ఎట్లా ఆయన ఇబ్బందుల పాలవుతున్నాడు? తెలంగాణలోనే అనే సినిమాలన్నీ తీసి తెలంగాణలోనే ఉంటూ తెలంగాణ మీదనే అక్కసు కక్కే ప్రయత్నం చేసిండని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఒకసారి మరి పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మాట్లాడుకున్న తర్వాత ఆయన మీద ఎవరెవరు ఫైర్ అయినటువంటి విషయం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన డిప్యూటీ సీఎం కాకముందుకు గతంలో వాళ్ళ అన్న చిరంజీవి పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఆయన యువజన విభాగానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిండు. ఆ తర్వాత ప్రజారాజ్యం తీసుకుపోయి ప్రజలలో కలిపిర్రు పవన్ కళ్యాణ్. ఆ తర్వాతి కాలంలో జనసేన పార్టీని తీసుకొచ్చిండు. జనసేన పార్టీని తీసుకొచ్చి నేను కమ్యూనిస్టు సిద్ధాంతాలతోనే పార్టీని నడిపిస్తా అని లెఫ్ట్ సైడు భగత్ సింగ్ని, రైట్ సైడ్ చెగువేర బొమ్మల్ని పెట్టి ఆయన రాజకీయాల్ని, స్పీచ్ల్ని ఇచ్చిండు. పోరాటాలు కూడా కమ్యూనిస్టు నాయకులైనటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, అట్లాగే సిపిఐ అప్పటి రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి రామకృష్ణతో కలిసి ఆందోళనలు, ఉద్యమాలు ఎన్నో చేసిర్రు. ఇట్లా నేను పుట్టిందే కమ్యూనిస్టుగా అన్న కోణంలో కటింగ్లు ఇచ్చిండు. మరి ఆ తర్వాత కాలంలో ఇప్పుడు సనాతన ధర్మం కోసమే నేను పుట్టినా అనేటువంటి కటింగ్లు ఇస్తున్నాడు. అసలు పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తు ఎవరి కోసం మార్చుకున్నాడు? మరి అది ఆయన భవిష్యత్తు మీద, రాజకీయ భవిష్యత్తు మీద ఏ విధంగా దెబ్బపడబోతుంది? ఏ వ్యక్తికైనా, ఏ రాజకీయ నాయకునికైనా ఒక స్టాండ్ ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్కు ఏ స్టాండ్ లేదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తేనా అంటే రాజకీయంగా ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తే, కానీ సామాజికంగా రెండు రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిగా అందరం చూస్తాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా అంటే కాదు, తెలంగాణలో కూడా ఉన్నారు. మరి అట్లాంటి తెలంగాణలో సినిమాలు తీస్తున్నారు, తెలంగాణలోనే నివాసం ఉంటారు. తెలంగాణ ప్రజల మీద అక్కసు కక్కే ప్రయత్నం చేసిండు పవన్ కళ్యాణ్. ఏం జరిగింది మరి? ఆంధ్రప్రదేశ్లో రాజోలులో ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ఈ కోనసీమ జిల్లాలు, ఈ గోదావరి జిల్లాలు తెలంగాణ దిష్టి పడడం వల్లనే పచ్చగా ఉండాల్సినటువంటి జిల్లాలు మూడు బారినాయి, పచ్చగా ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అన్నీ మొండెంగా మారినాయి, ఎండిపోయినాయి అనేటువంటి వ్యాఖ్యలు, అలాంటి అర్థం వచ్చేటువంటి మాటలు మాట్లాడిండు. మరి దానికి సంబంధించి తెలంగాణలో మొట్టమొదటిగా రియాక్ట్ అయింది జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఆయన ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం. అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడిండు ఒక్కసారి మనం లోతుల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ నువ్వు 70 ఏళ్ళైనా సీఎం కాలేవు, గిట్లనే ఉంటావు రాజకీయ పార్టీ. తెలంగాణలో ఉన్న ఆస్తులు అమ్మేసుకొని విజయవాడ వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉంటే మా దిష్టి తాగుతుందేమో, కాబట్టి నువ్వు విజయవాడకి వెళ్ళిపో. నిన్ను ప్యాకేజ్ స్టార్ అంటారు. దమ్ముంటే టీడీపీ పార్టీని వదిలేసి ఒంటరిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేసి గెలువు. ఓజీ మూవీ ఫ్లాప్ అయినా 800 పెట్టి నేను సినిమా చూసిన. పవన్ కళ్యాణ్పై తీవ్ర స్థాయిలో ఈ అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జడ్చర్ల ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. తెలంగాణ వాళ్ళ నరదిష్టి తగిలినందుకే కోనసీమ జిల్లాలోని కొబ్బరి చెట్లు మొండెం లేకుండా అయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. దాని మీదనే పవన్ కళ్యాణ్ ఆంధ్రాకి డిప్యూటీ సీఎం ఉండేది, బిజినెస్ చేసుకునేది తెలంగాణలో. నిజంగా తెలంగాణ వాళ్ళకి నరదిష్టి ఒకరు బాగుపడద్దు అనేది ఉంటే ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకుంటారా? ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకునేటప్పుడు తెలంగాణ ప్రజల నరదిష్టి తగిలి ఇలా బిజినెస్లు కూడా ఖరాబు కావాలి కదా, నాశనం కావాలి కదా. ఇరిగేషన్, కన్స్ట్రక్షన్ అన్నిట్లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అయినా ఒక్క మాట మేము అంటున్నామా?
నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే, కానీ తప్పు మాట్లాడాడు కాబట్టి నేను తప్పు అంటున్నా. పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్ బతకాలని 800 పోసి టికెట్ కొన్నా, సినిమా కూడా చూసినా. మాది నరదిష్టి అయితే హైదరాబాద్లో నీకు ఆస్తులు ఎందుకు ఉన్నాయి, ఇక్కడ అన్నీ అమ్ముకొని విజయవాడకు పో. పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడిండు కాబట్టి క్షమాపణలు చెప్పాలి అని జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒకవైపు మాట్లాడుతుంటే, చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు. ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ గెలిపించడం వల్లనే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది. అసలు పవన్ కళ్యాణ్ గెలిపించకపోతే గోదావరి జిల్లాలు బాగానే ఉండేటి. తెలంగాణ దిష్టి వల్ల గోదావరి జిల్లాలు ఖరాబు కాలేదు, పవన్ కళ్యాణ్ గెలిపించడం వల్లనే గోదావరి జిల్లాలకు దిష్టి తగిలింది అనేది చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కుటుంబంతో సహా పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో సహా ఇక్కడ నుండి ఆంధ్రాకు వెళ్ళిపోవాలి అని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడిండు. లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ కూడా తరిమి కొడతాం తెలంగాణ నుండి పవన్ కళ్యాణ్ అనేటువంటిది తీవ్ర స్థాయిలో మాట్లాడిండు. అంతేకాకుండా వాకిటి శ్రీహరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి వాకిటి శ్రీహరి పవన్ కళ్యాణ్ తలతిక్కల మాటలు మానేయాలి, మైలేజ్ రావాలంటే పని చేసి చూపించాలి, మాటలు మాట్లాడొద్దు, హీరో లెక్క మాట్లాడొద్దు, ఇవి హీరో సినిమాలు కావు, ఇవి రాజకీయాలు అనేటువంటి అర్థం వచ్చే విధంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడిండు. అట్లాగే ఎమ్మెల్సీ ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా మాట్లాడిండు. అనాలోచిత ప్రకటనలు చేయొద్దు పవన్ కళ్యాణ్, అవకాశవాదం ముసుగులో ఉండొద్దు, అవకాశవాదిలాగా పూటకో మాట మాట్లాడొద్దు అని చెప్పి అద్దంకి దయాకర్ మాట్లాడిండు. అంతేకాకుండా ఇక వీళ్ళు వాళ్ళు కాదు, అస్సలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా మాట్లాడిండు. ఏమన్నాడు? నేను మంత్రిగా అనలే, నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా మాట్లాడుతున్నా. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తారు కాబట్టి ఆ మంత్రిగానే మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడనీయం. పవన్ కళ్యాణ్ మీద ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సినిమాటోగ్రఫీ మంత్రితో సహా మూకుమ్మడి దాడి చేస్తున్నారు డిప్యూటీ సీఎం మీద. పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోము, తెలంగాణలో అడుగుపెట్టనీయం. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం 1-2 రోజులైనా ఆడుతాయి, లేకపోతే తెలంగాణలో అసలే సినిమాలు ఆడనివ్వమని సాక్షాత్తు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పిండు. మరి ఏం జరుగుతుంది తెలంగాణలో? డిప్యూటీ సీఎం వర్సెస్ తెలంగాణ మంత్రులు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుందా? రేవంత్ రెడ్డి డైరెక్ట్ పవన్ కళ్యాణ్ తిట్టలేక వీళ్ళతో తిట్టిస్తున్నాడా, లేదా ఇది అంతా కూడా అలా జరిగిపోయిందా? ఏదేమైనా పవన్ కళ్యాణ్ అందరూ సమానమే అనే దృష్టిలో ఉండాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటప్పుడు రాగ ద్వేషాలు లేకుండా, ఎట్లాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా అంటారు. మరి నీకు సినిమాలు తీయడం తెలంగాణలో, నీ ఆస్తులు తెలంగాణలో ఉంటాయి, తెల్లారలేస్తే హైదరాబాద్లో ఉంటాడు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల వల్లనే ఆంధ్రలో గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు ఇట్లా ఎండిపోయినాయి, నాశనమైనటువంటి మాటలు అర్థాలు వచ్చే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మరి తెలంగాణకు వస్తే ఏమైనా నిరసనలు తెలియజేసే అవకాశాలు ఉన్నాయా? రేవంత్ రెడ్డి దీన్ని సీరియస్గా తీసుకోబోతున్నాడా? పవన్ కళ్యాణ్ దీని మీద ఏం స్పందిస్తాడు? స్పందించి క్షమాపణలు చెప్తాడా? క్షమాపణలు చెప్పకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా సినిమాల్ని బ్యాన్ చేస్తాడా? పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెట్టకుండా చేస్తారా? రాబోయే కాలంలో చూడాల్సిందే. ఏదేమైనా మొత్తం మీద నేను తెలంగాణలో అడుగుపెట్టాలంటే తెలంగాణ ప్రజలకు సినిమా కోసమైనా అడుగుపెట్టాలి కాబట్టి క్షమాపణలు చెప్తాడా, లేదా నేనేం తప్పు చేయలేదు, ఏం తప్పు మాట్లాడలేదు అని కవరింగ్ ఇచ్చుకుంటాడా చూడాల్సిందే.